సార్ అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూనే బయట జరుగుతున్న విషయంలో సమ్మరీలో ఒక మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, అంటే బయట జరుగుతున్న వార్తల్లో నుంచి సమ్మరీగా అన్నారు. అయితే ఈ మాటలోనే తెలిసిపోయింది కదా, కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టాలి. ఇందులో నిజం ఉందా లేదా అనేది అందరికి అనవసరం. ఏదో ఒకటి ఇట్లా మరక ప్రభుత్వానికి అంటియాలి. కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అంటిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేడారంకి సంబంధించి మంచిగా ఒక పెద్ద ఫెస్టివల్ని చేసి ఇంత మంచి ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్తున్నప్పుడు ఈ విషయాలు ఎవరు మాట్లాడొద్దు. దీని గురించి ఏం చేయాలి, ఏదో ఒకటి అంటియాలి. అంటే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా అనవసరమైనటువంటి చర్చ వైపు తీసుకొని వెళ్ళడానికి ఇదొక ప్రక్రియ, లేకపోతే ఇదొక ప్రణాళిక మాత్రమే. అయితే ఈ రోజు 2014 నుంచి 2018 వరకు మనం ఎప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలోకి రానటువంటి పదం ఏంది, సైట్ విజిటింగ్ అనేది ఒక పదం. ఇది ఎప్పుడు వచ్చింది బయటికి, ఈ 2-3 రోజులలో వచ్చింది. సో ఈ 2-3 రోజులు వస్తే ప్రజలందరూ ఏమనుకోవాలంటే, అరే ఇదేదో పెద్ద గొప్ప పని, కాంగ్రెస్ పార్టీ పెద్ద అవినీతి చేసేసిందని ప్రజలు అనుకోవాలి. కానీ నిజాలేంది, వాస్తవాలేంది అని చెప్పి లోపలికి పోతే నేనేం రాసుకొచ్చింది ఏం కాదు. అఫీషియల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఉన్న కాయిదాలు ఇవి. ఇది చూస్తారు కదా మీరు, సింగరేణి కాలరీస్కి సంబంధించి ఈ కాగితం ఎప్పటిది, 2018, డేటెడ్ ఎప్పుడు 24/11/2018. ఇక్కడనే ఉంది ఏంటి, డిజైన్ సప్లై ఎరాకేషన్ కమిషన్ కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఎట్ JVROC SSSCCL. ఇది 2018లో జరిగింది. ఇది 2021లో జరిగింది. ఈ 22 జరిగినప్పుడు వీళ్ళు మెన్షన్ చేసినటువంటి దాంట్లల్లో site visit is mandatory and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm has visited the site. ఇది ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఇవి. దీంతో పాటు ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. ఎంక్వైరీ ఇది ఎప్పుడు, ఇది 2022, 18, 2018, 2021, 2022 లైన్ గా చూపిస్తున్నాను నేను. ఇది ఏంటి, ఎంక్వైరీ క్లోజింగ్ డేట్ 5/12/2022 4 PM, ఎంక్వైరీ ఓపెనింగ్ డేట్ 6/12/2022 at 11 AM. ఇది 2022. అయితే ఇట్లాంటి విషయాలు అన్నిటిని కూడా దాచిపెట్టి వీళ్ళు ఏమంటున్నారు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసింది అని అంటున్నారు. అయితే మొన్న ఒక వేరే చర్చా వేదికల నేను ప్రేమన్న మేము ఇద్దరమే ప్యానెల్లో ఉన్నాం. ఆ ప్యానెల్లో మాజీ మంత్రి వర్యులు వచ్చారు. ఎవరు, కొప్పుల ఈశ్వర్ గారు వచ్చి నేను గవర్నర్కి కంప్లైంట్ చేస్తా అంటే, ఆ వేదిక పై నుంచి నేను గవర్నర్ కంప్లైంట్ ఇస్తానన్నటువంటి ఆ మాజీ మంత్రి గారికి నేను ఒక సవాల్ చేసిన, నేను ఒక సూచన చేసిన. సార్ మీరు అంతా సృజన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బంధువు అని అంటున్నారు కదా, సరే మా బంధువు దూరమో దగ్గరనో తర్వాత మాట్లాడదాము. ఈ బంధువుల విషయాల్ని పక్కన పెట్టి నేను మీ సూటికి ఒక సవాల్ చేస్తున్నా సార్. మీరు ఇచ్చే కంప్లైంట్లా, ఈ కంప్లైంట్ల నోట్ అని రాసి 2014 స్పెసిఫిక్గా 2014 నుంచి 2026 వరకు జరిగినటువంటి ప్రతి టెండర్లో లోతైన అధ్యయనం చేస్తారా, అట్లా చేయమని మీరు నోట్ రాసిస్తారా అంటే వారు ఏమన్నారన్న రోజు, రాస్తా అని చెప్పలే, అవసరమైతే రాస్తాను. నేను అప్పుడే అవసరమైతే కాదు ఖచ్చితంగా రాయాలి అని చెప్పిన, దానికని ఏం మాట్లాడలే. సో నాకు తెలిసి ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలోనే దాదాపుగా అసలు జరిగిన కుంభకోణాలని అక్కడనే జరిగింది. ఆ 10 ఏళ్లలో వచ్చిందని చెప్పి అసలు కుంభకోణాలని అప్పుడే జరిగినాయి. అయితే ఇవి అఫీషియల్ డాక్యుమెంట్స్, ఇప్పుడు నేను చూపించినవి అఫీషియల్ డాక్యుమెంట్స్. అయితే ప్రధానమైనటువంటి వార్తా పత్రికలు అన్ని కూడా రాసుకుంటూ అంటే సమరీ రాసిరు వీళ్ళు. ఏంది, మీన్వైల్ ఏ మేజర్ కాంట్రవర్సీ రైజన్ రిగార్డింగ్ ద కండిషన్ ఇన్ ది నైనీ కోల్ టెండర్స్ అని రాసేటప్పుడు వాళ్ళు కిందికి రాసుకుంటే ఏమన్నారంటే, ది రిపోర్టెడ్లీ క్లారిఫైడ్ దట్ ఇట్ వాస్ యాడెడ్ ఇన్ అకార్డెన్సీ విత్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై సెంటర్ ఇన్ 2018 as evidence showed the 2018 guidelines and pointed the tender document issued in 2021 itla which included the site visit clause in the design, supply, irrigation completion and టెస్టింగ్. గివే ఇక్కడ నేను ఇంతకుముందు అఫీషియల్ డాక్యుమెంట్స్లో చెప్పినాయి. అయితే వీళ్ళందరూ కూడా నాకు ఒక విషయం అర్థం కాలేదు సార్. సడన్గా ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రిక ఓ చిలక పలుకు పలుకుతుంది, పలికిన వెంటనే ఓ మాజీ మంత్రి లేఖ రాస్తా అంటాడు. దానికి కేంద్రంలో ఉన్న ఆయన రాష్ట్రం లేఖ రాయాలి అని అంటారు. ఇదేందో ఈ ట్రై గేమ్ ఏందో నాకు అర్థం కాదు. అయితే ఈ లేఖ రాస్తా అన్నటువంటి మాజీ మంత్రి వారిలో ఎవరికి రాస్తా అంటాడు, కేంద్రంలోనే ఆయనకు రాస్తా అంటాడు, కానీ రాష్ట్రంలో బాధ్యత తీసుకుంటున్న ఆయనకు రాయడంట.
ఎందుకు ఏంది అంటే దీనికి ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు ఏందున్నారు, బట్టి గారు ఏందున్నారు, నేను ఎట్లా రాయాలి అని అంటారు. నేను హరీష్ రావు గారు బట్టి గారి మధ్యలో ఈ లేఖ జరగట్లే. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్కి, బాధ్యత వహిస్తున్నటువంటి శాఖ మంత్రికి, ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్షము, డిప్యూటీ ఫ్లోర్ లీడరు లేఖ ఎవరికి రాస్తున్నాడు? హరీష్ రావు గారు లేఖ కాదు ఇది. లెటర్ మీద హరీష్ రావు అని పేరున్నా ఆ పేపర్కి ఎందుకు వ్యాలిడిటీ వచ్చింది? నువ్వు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాబట్టి నీకు ఆ వ్యాలిడిటీ వచ్చింది. ఆ సంబంధిత శాఖ మంత్రికి నేను లేఖనే రాయనంటావు, ఎందుకు రాయవు నువ్వు? ఇక్కడ ఏం పర్సనల్ విషయాలు ఏం లేవు కదా. ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన నేను పోరాటం చేస్తా, నేను వాణి అవుతా బానే అవుతా అన్నప్పుడు నువ్వు సంబంధిత శాఖ మంత్రికి లెటర్ రాసినావు అనుకో, ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఇంకో తప్పుడు ఎప్పటికైనా సరే ఈ పేపర్ అనేది అఫీషియల్ రికార్డ్స్లోకి వస్తుంది కదా. కానీ ఎందుకు రాయవు నువ్వు బట్టి గారికి? అంటే నీకు బట్టి గారు అంటే చిన్న చూపా, లేకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రైపార్టీ గేమ్ ఏంది అనేది ప్రజలకు వివరించండి అంటే ఎవ్వరు కూడా వివరించరు. అయితే ఇంకో పత్రిక ప్రధానంగా రాసుకుంటూ వాళ్ళు చాలా మంచి కూడా మెన్షన్ చేశారు. హౌఎవర్ he had not read out the portions specifying the purposes for which condition was specified and certainly it was not overburden removal in the mines. అంటే ఏంది? హరీష్ రావు గారు చెప్పారు కాయిదాలు చూపించండి కానీ పూర్తి స్థాయిలో విషయాలను ప్రజలకు చెప్పలేదు అని ఓ ప్రధానమైనటువంటి వార్తాపత్రిక ఎక్స్ప్లెనేషన్ సమరీ రాసింది. అంటే వారు పెట్టిన ప్రెస్ మీట్ మొత్తాన్ని కూడా ఓవర్ వ్యూలో వాళ్ళు కొంచెం స్టడీ చేసి రాసినటువంటి పత్రిక ఇది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక నెపం మోపాలే. మా పైన ఈ గేమ్ అంతా ఎందుకు మొదలైంది అంటే ఫోన్ ట్యాపింగ్ అనో లేకపోతే మరోటో కాదు. అసలైన ప్రధానమైనటువంటి విషయం ఏంది అంటే ఎలక్ట్రాల్ బాండ్స్ పైన సిట్ అనేది ఫోకస్ చేసింది. ఈ ఫోకస్ చేసినప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఎవరిచ్చారు, వాళ్ళ ఫోన్లు ఏమైనా ట్యాప్ చేశారా, అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఏం జరిగింది, అసలు ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయనకి ఏమైనా చెక్ పవర్స్ ఉన్నాయా అని ఇట్లాంటి లోతైన విషయాలపైన సిట్ ఎలక్ట్రల్ బాండ్స్ పైన ఫోకస్ చేసింది. వీటన్నిటి నుంచి కేంద్ర సహకారం పొందడానికి కేంద్ర ప్రభుత్వానికి వాటా 49% వాటా ఏదైతే ఉంటుందో ఆ వాటా ఉన్నటువంటి బీజేపీ సహాయం పొందడానికి ఎత్తుకున్నటువంటి ఈ పదమే కోల్ స్కాము, బొగ్గు స్కాము, నైని స్కాము, ఇంకోటి ఏమంటారు దాన్ని సైట్ విజిటింగ్. మీరే కాదు వాళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారంట. అసలు మొదలుపెట్టిందే వాళ్ళు సార్, అసలు మొదలుపెట్టిందే వాళ్ళు. మేము రైతు రుణమాఫీ చేస్తామంటే ఆడాడికో షాబాద్కి పోయి డైవర్షన్ చేయడానికి ఆమె ఎవరో కామన్ చూపించాడు. ఏందయ్యా ఈ మా అంటే అసలు ఆమె రుణమాఫీకి అర్హురాలే కాదు. అంటే ప్రభుత్వం ఏ పని చేద్దామంటే కూడా దాన్ని పూర్తి స్థాయిలో పనిచేయడానికి లేదా ప్రజలకు అందడానికి మీ వంతు సహకారం సలహాలు సూచనలు ఇవ్వండి అంటే అది చేయరు. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడెక్కడో తిప్పుతారు దాన్ని. మీరు ఆ సిట్కి ఆదేశించిన ప్రతి ఆదేశాలను కూడా ఈరోజు వాళ్ళు తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. కానీ కాలయాపన చేస్తూ ఉన్నారు ఎంక్వైరీ పేరు మీద తప్పితే ఇక్కడ విషయం అయితే బయటకు రావటం లేదనేది కూడా ఇప్పుడు పెద్దగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఎందుకు మరి ఇప్పుడు అంటే నిజంగా మీ ఎలక్ట్రల్ బాడీ సంబంధించి అంటే మరి బీఆర్ఎస్ భయపడుతుందని మీరు అనుకుంటున్నారా? 100% బీఆర్ఎస్ భయపడుతుంది. ఇంకోటి సవాల్ చేస్తారు శామ్యుల్ గారు. సవాల్ అనేది ఏంది? ఇవన్నీ లొటపీస్ కేసులు తప్ప ఇందులో ఉపయోగం ఏం లేదు కదా. మరి ఇదంతా మీరు లొటపీస్ కేసులే కదా మీరు అంటున్నది. మరి కోర్టుకు ఎందుకు పోతున్నారు మీరు? కాళేశ్వరం అని లొటపీస్ కేసే కదా. మరి మమ్మల్ని ఎంక్వైరీ చేయొద్దు, ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పూర్తి స్థాయిలో బయటకే పెట్టొద్దు అని ఇట్లాంటి విషయాలు పట్టుకొని హైకోర్టుకు పోయిన మాట వాస్తవం కదా. కోర్టులో మళ్ళీ కేసీఆర్ గారికి భారీ ఊరట అని మీరు నడిపిస్తున్నటువంటి వార్తాపత్రిక పైన తాటికాంత అక్షరాలతో హెడ్లైన్ రాసింది నిజం కాదా? అసలు ఏమీ లేనప్పుడు ఎందుకు భయపడతారు? మరి చలో గో ఫర్ ఎంక్వైరీ. సార్ కాలయాపన అంటే కాంగ్రెస్ పార్టీ కానీ సిట్ కానీ ఏం కాలయాపన చేస్తలేదు. మీకు ఉదాహరణకు చెప్తా. తమిళనాడులో నంబినాయర్ గారి కేసు తెలుసు కదా మీకు, రాకెట్ విషయంలో. ఆయనకి ఏ తప్పు చేయకపోయినా కూడా ఆయన చేయని తప్పుకు ఎంక్వైరీ చేయడం వల్ల అందులో ఏమీ లేదని తేలింది లాస్ట్కి. సో ఏంది అంటే విషయం ఏంటంటే మనకు ఎంక్వైరీస్ అనేటివి ఇప్పుడు కేసు అయితే రేపు పొద్దున్నే తేలదు.
దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి. ఇంకోటి ఏంది, అది ఎన్ని ఇక్కడ రోజులు? ఇక్కడ ఎంక్వైరీ 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు కదా అని వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము పెట్టినాం సార్ కేసు. ఎంక్వైరీ చేయించుకునే వాళ్ళు అంటున్నారు 2 సంవత్సరాలు ఏం చేయగలిగారు. ఇదేంది అంటే వీళ్ళ బాధన ఏంది తెలుసా, జల్దీ తొందర మనం ప్రెజర్ పెట్టి తొందరగా ఏదో నిర్ణయం తీసుకొని టక్కున కేటీఆర్ గారు అరెస్ట్ అంటే వీళ్ళు కోర్టుకు పోయినప్పుడు ఏం చెప్తారంటే పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు అని చెప్తారు. ఆడ జడ్జి ఏమంటారు, మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా అరెస్ట్ ఎందుకు చేశారు, బెయిల్ అంటాడు. బెయిల్ అనగానే దానికి ఏంటంటారు, ఇక న్యాయం గెలిచింది, నేను అక్కడ కన్నీ వజ్రం లాగా వచ్చినా అంటే బెయిల్ అనే దాన్ని కూడా వీళ్ళు తీర్పుగా చెప్పేస్తారు. మీరు కూడా ఆ అంశాలు భయపడుతున్నారు. ఏంటిది ఇప్పుడు వాళ్ళు నిజంగా ఒకవేళ ఇలాంటి ప్రక్రియ మీరు చెప్పిన ప్రక్రియ ఇలా భయం ఏముంది, జరిగేది చెప్తున్నా నేను. జరిగేదంటే మరి దానివల్ల మీకు కూడా ప్రాబ్లమే కదా, లేకపోతే ప్రజా మద్దతు కూడా ఉంటుంది కదా. నేను ఏమంటున్నా, అట్లా జరగకూడదని కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి సమగ్రమైన విచారణ జరిపించి వీళ్ళు దోషులైతే శిక్ష పడుతుంది, వీళ్ళు దోషులు కాకపోతే ఏముండదు కదా. వీళ్ళు కూడా అంటున్నారు మమ్మల్ని దోషులు ప్రజల్లో ఒక నూరిపోతున్నారు తప్పితే దీని మీద ఎంక్వైరీ చేసి పూర్తిగా మమ్మల్ని మా తప్పేంటో నిరూపించమని వాళ్ళే అడుగుతారు. మన దేశ రాజ్యాంగం చెప్పినటువంటి దాని ప్రకారము ఒకసారి నిందితుడు అని చెప్పిన తర్వాత ఆ క్లీన్ చిట్ వచ్చే వరకు నువ్వు నిందితుడు ఏంగా, నీకు ఇంకొక పదం లేదు. నువ్వు అట్లా కావాలి అంటే నువ్వు అడగాల్సిన ప్రశ్న ఎవరిని తెలుసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడగాలి. మరి ఆయన రాసిన రాజ్యాంగం తప్పు అని ఎవరైనా చెప్తారా, చెప్పుంటే దానిపై నేను చర్చ కూర్చుంటా. వెల్కమ్ టు అవర్ స్టూడియో గౌతమ్ ప్రసాద్ గారు. చాలా రోజుల తర్వాత వచ్చారు. గౌతమ్ ప్రసాద్ గారు,